A1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. గోవిందరావు పటేల్ ఆయన అనుచరులు కావాలి అని అరాచకాలు సృష్టిస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేదనే గ్రామంలోనే అశాంతి వాతావరణ నెలకొల్పుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కుర్చీ మీద కూర్చొని వివక్ష చూపుతూ ప్రజలపై దౌర్జన్యం చూపించారు. అదేమిటి అని ప్రశ్నించినచో దాడులు చేశారు. ఒకరి మెడలో బంగారం పోయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. ఏళ్ల నుండి గ్రామంలో పెత్తనం చెలాయించాడు గోవిందరావు. తమ గ్రామంలో ఏళ్ల నుండి అరచకలు సృష్టిస్తూ దొరల పాలనకు అలవాటు పడి పెత్తనం చెలాయిస్తున్న గోవిందరావు పటేల్ ఓటమిని జీర్ణించుకోలేకనే గ్రామంలో అశాంతియుత వాతావరణం నెలకొల్పుతున్నారు అని, గెలిచిన వారిపై రౌడీయిజం, గుండాయిజం చెలాయిస్తూ ఏదో ఒక సాగుతో గొడవలు చేస్తూ అశాంతియుత వాతావరణం రాయకూరు గ్రామంలో నెలకొల్పుతున్నారు అంటూ గ్రామ సర్పంచ్ పెంటా గంగమ్మ, శ్రీవారు గంగారం, అదేవిధంగా ఉప సర్పంచ్ తాట్కల్ అర్చన, శ్రీవారు అనిల్, పటేల్, నరేష్, కుర్మా, గంగారంతో పాటు పాలకవర్గం ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా గెలిచిన పాలకవర్గం వారు మాట్లాడుతూ గ్రామంలో గ్రామ సభ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభమైంది అని, గ్రామస్తులు హాజరై గ్రామ సభ మొదలయ్యే సమయంలో ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా పట్టాలు వేసి కింద కూర్చోబెట్టి సమావేశ ప్రారంభానికి సన్నద్ధమైన తరుణంలో గోవిందరావు పటేల్ అనుచరులు వచ్చి కుర్చీ మీద కూర్చోవడం జరిగింది అని అన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక గోవిందరావు పటేల్ అనుచరులు నరేష్తో పాటు కురుమ, గంగారంపై దాడి చేశారని, అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిపై రౌడీజం చేస్తూ దాడులకు సార్ దగ్గర ప్రస్తావన వచ్చిందంటే సంతకం గురించి ఇప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ మా సెక్రటరీ గారు, ఆయన ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ గొడవ మొత్తానికి ఆయన సాక్ష్యము. ఆయన కోసం, ఆయన సిగ్నేచర్ కోసం మేము వచ్చినాము. ఆయన కూడా కరెక్ట్ గా పెట్టకపోతే దాని గురించి అయింది. సార్ ఎవరు అని పేరు చెప్తారు సార్, ఎవరు అనేది మేము రాస్తున్నాం సార్. అదే మీరు రాసిరు కానీ ఇప్పుడు మీడియాకి చెప్పండి కదా, ఎవరు మీ మీద దాడికి వచ్చినారు? పేర్లు టి సాయి కుమార్, బి వినోద్, హెచ్ గోవిందరావు, ఎన్ లక్ష్మయ్య, పి లక్ష్మయ్య, టి సంతోష్, జి శంకర్, ఓదెల సత్తయ్య, గంగారాం, ఎన్ గంగారాం, కే గంగారాం, మాగిరి ప్రతాప్, నితిన్. ఇప్పుడు ఎంపీడో గారి దగ్గర ఏమో అడుగుతున్నారు కదా సార్, ఏమో ఎంపీడో గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? మేము ఇట్లా జరిగిందని చెప్పేసి ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అన్యాయాన్ని ఇక్కడ నుంచి అయినా సరే మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలని ఆ సార్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు రాయకూరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామ సభ స్టార్ట్ కాకుండా ముందే ఎవరైతే గిట్టని వారు ఉంటారో ఈ సభ జరగకూడదు, ప్రజలకు న్యాయం జరగకూడదు, ఏ మంచి పనులు జరగద్దని చెడు ఉద్దేశంతో సభ స్టార్ట్ కాకుండా ముందే ఏదో ఒక వంక పెట్టుకొని కుర్చీలు కావాలి, అది కావాలని దౌర్జన్యంగా మా మీద అటాక్ చేయడము, మా యొక్క ప్రతినిధి మా నరేష్ని ఇట్లా గల్లబట్టి గుంజడం, ఆయన బంగారు చైన్ కూడా పోయింది, దాంట్లో ఆయన దెబ్బలు తగిలినాయి, ఆయన యొక్క చేయి కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంత క్రూరంగా ఇట్లా సభలు జరగకుండా ఆపేస్తున్నారు. ఈ దౌర్జన్యాన్ని అడ్డుకోవాలని చెప్పేసి మేము మీడియా ద్వారా మేము కోరుతున్నాము. ఎట్లాగైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పులు చేసేటప్పుడు
ఈ రోజు రైకూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో పట్టలేస్తే కుర్చీల కోసము కుర్చీ కావాలా, టెంట్ కావాలని దాడి చేసిర్రు. దానికోసం కుర్చీల కోసం మా మీద దాడి చేసిర్రు. వార్డ్ మెంబర్స్ మీద, సర్పంచ్, ఉప సర్పంచ్ మీద, ఆడోళ్ళని చూడకుండా మొత్తం మా మీద పాలక వర్గం మీద దాడి చేసిర్రు. వాళ్ళు ఓటమి జీర్ణించుకోలేక మా మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ పేర్లు నేను రాసిన దీంట్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తున్నా. దీని ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని ప్రాణహాని ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం.